రెజొనెన్స్ మూమెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ ఆర్ లోన్ పేర్ విత్ ఇన్ ద కాంపౌండ్. అంటే కాంపౌండ్లో పై ఎలక్ట్రాన్స్ ఓకే లేదా లోన్ పేర్ అంటే పై ఎలక్ట్రాన్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. ఓకే, లోన్ పేర్ అంటే ఇలా ఒక ఆటం మీద 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, దాన్ని లోన్ పేర్ అంటాం. సో అలాంటి లోన్ పేర్ లేదా పై ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటే విత్ ఇన్ ద కాంపౌండ్, దాని ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్ అంటే దీని మీద 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇది ఇక్కడ మూవ్ అయింది. సో ఈ మూవ్మెంట్ వల్ల ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వచ్చి బాండ్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఉన్న బాండ్ ఇక్కడ దీని మీద వచ్చి ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇక్కడ మైనస్ ఛార్జ్ అంటే. సో ఇలా అనేది మూమెంట్ జరుగుతూ ఉంటుంది, దాన్నే మేము రెజొనెన్స్ అంటాం. ఇది వచ్చేసి హైపోథెటికల్ అంటే దీని ఎక్స్పెరిమెంటల్ ఏం లేవు, ఇది మేము ఇమాజినేషన్ చేసుకుంటున్నాం ఇలా జరుగుతుంది అని. ఓకే, సో దీన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్ అని అంటాం. సో ఇలా అనేది మూమెంట్ జరుగుతూ ఉంటుంది. ఇవి హైపోథెటికల్ ఇమాజినరీ అన్నమాట, మేము ఊహించుకుంటాం ఇలా జరుగుతుంది అని. రియల్గా అయితే ఇవి ఏమి ఉండవు, కానీ దీన్ని రియల్ స్ట్రక్చర్ ఏముంటుంది కన్ఫర్మ్గా అంటే హైబ్రిడ్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఇలా జరిగింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది, ఇక్కడ బాండ్ నుంచి మళ్ళీ ఇక్కడ బాండ్ వచ్చింది. సో ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది కాబట్టి ఇది రెజొనేటింగ్ స్ట్రక్చర్ అంటాం. దీన్ని కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్, కానీ ఇది హైబ్రిడ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. ఇది వచ్చేసి రియల్, ఇది వచ్చేసి ఇమాజినరీ. మేము ఇమాజిన్ చేసుకుంటాం ఇలా ఉంటాయని, కానీ ఊహించుకుంటాం. ఓకే, రియల్గా అయితే ఇలా ఉంటుంది. ఇంకా దీనిలో స్ట్రక్చర్స్ చూసుకుంటే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక బాండ్ ఇలా మూవ్ అయింది. ఓకే, ఇక్కడ లోన్ పేర్ మూవ్ అయింది. ఒకవేళ రాడికల్ ఉంటే ఇలా అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఒక రాడికల్ మూవ్ అయితే ఫిష్ హుక్ యారోతో షో చేస్తాం. 2 ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఇలా ఈ యారోతో షో చేస్తాం. సో ఒకే ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అయింది, ఇక్కడ ఉన్న ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అయింది. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అయింది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ మూవ్ అయింది. సో ఇక్కడ వస్తుంది ఈ రాడికల్. సో ఇది కూడా రెజొనేటింగ్ స్ట్రక్చరే. ఓకే, ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ రాడికల్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. ఒకే ఎలక్ట్రాన్ ఉంటే దాన్ని ఫ్రీ రాడికల్ అంటాము. ఓకే, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి పై బాండ్లో, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ షిఫ్ట్ అవుతుంది. సో ఇలా వస్తుంది, ఫ్రీ రాడికల్ వస్తుంది. ఇంకా చూసుకుంటే బెంజిన్ రింగ్లో చూసుకుంటే ఇక్కడ ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయిపోతాయి కాబట్టి మైనస్ ఛార్జ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ మైనస్ ఛార్జ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ బాండ్ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ఇలా అనేది మాకి ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది. చూస్తున్నారా, ఫస్ట్ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ. సో ఇలా అనేది నెగిటివ్ ఛార్జ్ వస్తూ ఉంటుంది. సో ఇలా చూపించుకోవాలంటే సింపుల్గా ఇక్కడ 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 నెగిటివ్ పార్షియల్ ఛార్జెస్గా చూపించుకుంటే ఇలా వస్తుంది. సో డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ మూవ్ అవుతూ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో ఇలా రౌండ్ అనేది మూవ్ అవుతూ ఉన్నాయని ఇలా షో చేస్తాం, డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్. డీలోకలైజేషన్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతున్నాయని అర్థం. సో దీని యొక్క రియల్ స్ట్రక్చర్ చూసుకుంటే హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటాము దాన్ని. ఇది రెజొనేటింగ్ హైబ్రిడ్ స్ట్రక్చర్. సో ఇది వచ్చేసి మెయిన్ రియల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్లో ఇది రియల్. ఇవన్నీ ఇమాజిన్ చేసుకుంటాం ఇలా జరుగుతుంటాయి అని, కానీ రియల్ వచ్చేసి ఇలా. సో ఇది వచ్చేసి ఎక్స్పెరిమెంటల్గా ప్రూఫ్ చేస్తున్నారు రియల్ స్ట్రక్చర్ అనేది, కానీ ఇక్కడ ఇలా మేము ఊహించుకుంటున్నాం ఇలా జరుగుతాయి లోపల అని. ఓకే, సో ఇది వచ్చేసి రెజొనెన్స్. సో మూమెంట్ ఆఫ్ పై ఎలక్ట్రాన్, ఇది వచ్చేసి ఒక హైపోథెటికల్ ఇమాజినరీ. ఓకే, దెన్ హైబ్రిడ్, ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ స్ట్రక్చర్ వచ్చేసి రియల్ స్ట్రక్చర్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్కి. సో హైబ్రిడ్ స్ట్రక్చర్ అంటే ఏమి, కాంబినేషన్ ఆఫ్ ఆల్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ని అన్నీ కాంబైన్ చేసుకొని షో చేస్తాం హైబ్రిడ్ స్ట్రక్చర్ని. ఇక్కడ రెజొనెన్స్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, దెన్ రూల్స్ కూడా ఉన్నాయి. సో అవి వచ్చేసి ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ రూల్ చూసుకుందాం. రూల్స్ ఏమంటే మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో చూస్తున్నారా, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ రూల్. సెకండ్ అంటే మస్ట్ హ్యావ్ లూయిస్ డాట్ ఫార్ములా, ఆక్టెట్ షుడ్ నాట్ బి వైలేటెడ్. లూయిస్ డాట్ ఫార్ములా ఫాలో అవ్వాలి. అంటే ఆక్టెట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ కార్బన్ చూద్దాం. కార్బన్ ఇక్కడ ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ బాండ్లో 2, ఈ బాండ్లో 2, దెన్ ఈ బాండ్లో 2. సో 2, 4, 6, 8. ఓకే, కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఆక్టెట్ రూల్ ఫాలో అయ్యింది. ఇక్కడ ఆక్సిజన్కి చూసుకుంటే 2 లోన్ పేర్స్, 4, ఇక్కడ 2, దెన్ ఇక్కడ 2. సో ఇక్కడ ఆక్సిజన్ కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఆక్టెట్ రూల్ ఫాలో అయింది. ఇక్కడ చూసుకుంటే కార్బన్కి ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2.
సో ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. సో కార్బన్ అనేది 10 ఎలక్ట్రాన్స్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఆక్టెట్ రూల్. సో ఇలాంటి ఆక్టెట్ రూల్ ఫాలో అయ్యే వాటిని మాత్రమే మేము రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అప్లై చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి ఇక్కడ 2, ఇక్కడ 2, దెన్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. హైడ్రోజన్కి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే హైడ్రోజన్ కూడా బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి. సో కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్. సో ఇలా ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ రూల్ థర్డ్ వచ్చేసి డిలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ప్రిఫర్ టు మూవ్ టువర్డ్స్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. సో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఆక్సిజన్ ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కాబట్టి ఇక్కడ అనేది ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఈ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో ఇక్కడ మూవ్ అవుతాయి. ఈ బాండ్ అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. సో ఇలా అనేది ఎలక్ట్రాన్స్ డిలోకలైజేషన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఎక్కడుందో అక్కడ అనేది మూవ్ అవుతాయి. ఉంటే మూవ్ అవుతాయి, లేకుంటే ఇలా మూవ్ అవుతుంది ఎలక్ట్రాన్స్. సో ఇవి వచ్చేసి రూల్. నెక్స్ట్ దీన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్స్ ఏమంటే ఫస్ట్ కండిషన్ వచ్చేసి కోప్లానర్. కోప్లానర్ అంటే 2 యాక్సెస్లోనే ఉండాలి, XY యాక్సెస్, 3 Z యాక్సెస్లో ఉండకూడదు. ఓకే, దాన్ని కోప్లానర్ అంట. నెక్స్ట్ కాంజుగేటెడ్ అంటే ఇలా పై సిగ్మా పై బాండ్ ఉండాలి, పై సిగ్మా పై బాండ్స్. కండిషన్స్ అంటే ఏవైనా కానీ స్ట్రక్చర్స్ ఇస్తే అది రెజొనెన్స్ ఫాలో అవుతుందా లేదా అంటే ఇలా కండిషన్స్ ఉండాలి. ఓకే, ఆ కండిషన్స్లో పై సిగ్మా పై బాండ్ ఉండాలి, దెన్ పై సిగ్మా లోన్ పేర్ ఉండాలి. ఇక్కడ చూడండి, పై సిగ్మా లోన్ పేర్, లేదా లోన్ పేరు సిగ్మా చార్జ్, పాజిటివ్ చార్జ్ అలా అయినా ఉండాలి, లేదా పై సిగ్మా బాండ్ దెన్ చార్జ్, లేదా వ్యాకెంట్ పి ఆర్బిటాల్ ఉండాలి. ఇక్కడ చూడండి, పై సిగ్మా ఫ్రీ రాడికల్. ఇలా ఉంటే కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఫ్రీ రాడికల్ ఉంది, రెజొనేటింగ్ స్ట్రక్చర్ వచ్చింది. సో ఇలా రూల్స్ కండిషన్స్ ఫాలో అవుతే మేము ఇవి గుర్తు. నార్మల్గా రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఏ స్ట్రక్చర్ ఇచ్చినా అప్లై చేయొచ్చా అంటే ఇవి అప్లై అయితే అప్లై చేయొచ్చు. సో ఈ రూల్స్ కంపల్సరీ అవ్వాలి, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉండాలి, ఆక్టెట్ రూల్ ఫాలో అవ్వాలి, అండ్ దెన్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటే అక్కడ మూవ్ అవ్వాలి, ఇంకా అంటే కాంజుగేషన్స్ ఉండాలి ఇలా. సో ఇలా ఉంటే మేము రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేది చూస్తాం. సో బుక్లో చూసుకుంటే, సో రెజొనెన్స్ ఎఫెక్ట్, దిస్ ఈజ్ ద పోలారిటీ ప్రొడ్యూస్ ఇన్ ఏ మాలిక్యూల్ బై ద ఇంట్రాక్షన్ ఆఫ్ 2 pi బాండ్స్ ఆర్ బిట్వీన్ ఏ పై బాండ్ అండ్ ఏ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే 2 pi బాండ్స్ అయినా ఉండాలి, లేదా ఒక పై బాండ్ ఒక లోన్ పేర్ అయినా ఉండాలి. నేను ఇక్కడ చెప్పాను, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 pi బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏముంది, ఒక లోన్ పేర్ ఉంది, ఒక పై బాండ్ ఉంది. సో ఇలాంటివి అనేది మూవ్ అవ్వాలి, ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ అని అడ్జసెంట్ ఆటమ్. సో ఇక్కడ ఈ ఒక ఆటమ్, ఇక్కడ ఒక ఆటమ్, సో ఇక్కడ ఒక ఆటమ్, ఇక్కడ ఒక ఆటమ్. ఈ అడ్జసెంట్ ఆటమ్ పక్కన పక్కన ఉన్న ఆటంలో మూవ్ అవుతుంది, ట్రాన్స్మిటెడ్ అవుతుంది ఇలా త్రూ చైన్ లాగా మూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇలా ఒక చైన్, దెన్ ఇక్కడ ఒక చైన్. సో దాన్ని మేము రెజొనెన్స్ ఎఫెక్ట్ అని అంటాం. ఇక్కడ ఇఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ అవే ఫ్రమ్ ద ఆటమ్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్ అటాచ్ టు ఏ కాంజుగేటెడ్ సిస్టమ్. నేను కాంజుగేషన్ అన్నాను, కాంజుగేషన్ కంపల్సరీగా అప్లై అయితేనే అది రెజొనెన్స్ ఎఫెక్ట్స్ చూపిస్తాయని. సో కాంజుగేషన్ అంటే ఇలా. ఓకే, సో దెన్ ద మాలిక్యూల్ గెట్స్ సమ్ ఆఫ్ ఇట్స్ పొజిషన్స్ హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ అనిలిన్ అండ్ ఇట్ ఈస్ గివెన్ +R. సో ఇక్కడ అనిలిన్లో చూసుకుంటే ఎలక్ట్రాన్ పేరు ఇలా ఉంది. సో ఇవి వచ్చేసి సబ్స్టిట్యూయెంట్స్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇవి. ఓకే, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అవన్నీ కూడా +R చూపిస్తాయి, ప్లస్ రెజొనేటింగ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఇఫ్ ద షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద ఆటమ్ ఆర్ సబ్స్టిట్యూయెంట్ గ్రూప్, అంటే ఎలక్ట్రాన్స్ ఇస్తే +R గ్రూప్ అంటాము, ఎలక్ట్రాన్స్ తీసుకుంటే అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇవి. +R ఏంటి, ఎలక్ట్రాన్ డొనేటింగ్, -R వచ్చేసి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ ఇలా. సో ఈ గ్రూప్స్ని మేము ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే +R గ్రూప్ అంటాము, ఎలక్ట్రాన్ విత్ డ్రా చేసుకుంటే -R గ్రూప్ అంటాం. సో +R గ్రూప్ వచ్చేసి ఎక్స్ అంటే హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, దెన్ OR, ఇక్కడ OR, OH, COOR, NH2, NHR, NR2. ఓకే, సో ఇలాంటి గ్రూప్స్ అన్నీ +R ఎఫెక్ట్ చూపిస్తాయి, +R రెజొనేటింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే అనిలిన్. సో ఇక్కడ ఉన్న ఈ 2 లోన్ పేర్స్ నేను చెప్పాను కండిషన్స్లో ఏముంది, పై సిగ్మా లోన్ పేర్. సో ఇక్కడ చూడండి, ఒక పై బాండ్ సిగ్మా బాండ్ లోన్ పేర్. సో కండిషన్ ఫాలో అయింది, ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతాయి, ఆక్టెట్ రూల్ కూడా ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఆక్టెట్ రూల్, ఇక్కడ కార్బన్కి ఇది 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 4, 6, 8 ఆక్టెట్ రూల్ కూడా ఫాలో అయింది. సో ఇలా రూల్స్ కూడా ఫాలో అవుతాయి. ఓకే, ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉంటే దాని వైపు వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతాయి, దెన్
ఇక్కడున్న ఈ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఇలా. సో ఇక్కడ అనేది నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, దెన్ ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ బాండ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇలా. మళ్ళీ ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, మూవ్మెంట్ జరుగుతూ ఉంటాయి. మూవ్మెంట్, షిఫ్టింగ్ అన్న, డిస్ప్లేస్మెంట్ అన్న ఒకటే. సో దెన్ ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది. దెన్ ఇక్కడ ఈ బాండ్ ఇక్కడ వస్తుంది ఇలా నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ చూస్తున్నారా, నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఓకే, దట్ ఈస్ ఈ పొజిషన్ని మేము ఆర్థో అంటాం, ఈ పొజిషన్ని మెటా అంటాము, ఈ పొజిషన్ని పారా అంటాం. ఓకే, సో దీన్ని ఆర్థో, దీన్ని మెటా, దీన్ని పారా పొజిషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారా, సో ఇక్కడ 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 వచ్చింది. సో ఆ మూమెంట్ అనేది ఒక మేము చెప్పింటే సర్కిల్ లాగా మూవ్ అయింది. ఓకే, మూమెంట్ జరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్స్. సో ఫైనల్గా చూస్తుంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉండింది బాండ్, మళ్ళీ ఇక్కడ వచ్చింది. సో ఈ బాండ్ ఇక్కడ వచ్చింది, ఈ బాండ్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇలా అనేది బాండ్స్, ఒక ఎలక్ట్రాన్స్ అనేది మూమెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ప్లస్ ఆర్ గ్రూప్లో. ఓకే, మైనస్ ఆర్ గ్రూప్లో చూసుకుంటే ఇలా. ఇక్కడ నేను చెప్పాను ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్స్ విత్ డ్రా చూసుకుంటే ఇక్కడ ఓకే మైనస్ ఛార్జ్ వస్తుంది, ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో లేదు కాబట్టి ప్లస్ ఛార్జ్ వస్తుంది. ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎక్కువ అయినాయి కాబట్టి మైనస్ ఛార్జ్ వచ్చింది, ఎలక్ట్రాన్స్ తక్కువ అయిపోతే ప్లస్ ఛార్జ్ వస్తుంది. సో దాని మళ్ళీ ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఈ ప్లస్ ఛార్జ్ అనేది ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో ప్లస్ ఛార్జ్ ఇక్కడ వస్తుంది. సో దీని ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది, ఇలా రౌండ్ చూపించచ్చు మేము. ఓకే, పార్షియలీ నెగిటివ్, పార్షియలీ నెగిటివ్, పార్షియల్ నెగిటివ్, ఇక్కడ వచ్చేసి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ చూపిస్తే సో ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, పార్షియలీ పాజిటివ్, పార్షియలీ పాజిటివ్, ఇక్కడ వచ్చేసి పార్షియల్ నెగిటివ్ ఛార్జెస్. దీని యొక్క హైబ్రిడ్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటుంది, డిలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్. సో ఇలా అనేది రెజొనెన్స్ జరుగుతుంది. అండ్ దెన్ దిస్ ఈజ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్, దెన్ మైనస్ ఆర్ ఎఫెక్ట్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ వచ్చేసి ప్లస్ ఆర్ అంటాము, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ని మేము మైనస్ ఆర్ అంటాం.